ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి, మరో చూపులేని ఇద్దరికి చూపు ప్రసాదించండి అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సంబంధించిన రుయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. గురువారం ఉదయం స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన రుయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని, నేత్రదానం చేసి అందులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా ఇద్దరు కార్నియా అందులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలియజేశారు. జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని, చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు. నేత్రదానం కొరకు నేత్ర బ్యాంక్ 8500880126 నెంబర్కు సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మనకి రుయా హాస్పిటల్ పరిధిలో ఆల్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర పారామెడికల్ కోర్స్ సిబ్బంది అందరితో కూడా మన ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరం కలిసి నేత్రదాన అవగాహన ర్యాలీ అనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము. మనకి మీ అందరికీ తెలిసిందే, నేత్రదానం అనేది ఎంతో వన్ ఆఫ్ ద ఒక ఈజియెస్ట్ ఆర్గాన్ డొనేషన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఈజియెస్ట్ది నేత్రదానము. కాకపోతే చాలా మందికి దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎంతో మంది ఏదైతే బ్లైండ్నెస్ నుంచి బారిన పడుతున్నారో వాళ్ళందరికీ మనము కంటి చూపు ఇవ్వలేకపోతున్నాము. కనుక అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరూ కూడా వాలంటరీగా అందరూ ముందుకు వచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-25 lakhs అనేది ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మనము చాలా మందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీన్ని అందరూ విస్తృతంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేసి నేత్రదానం మీద చాలా తగినటువంటి అవేర్నెస్ కల్పించినట్టయితే ఎంతోమందికి ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని కారకులవుతారని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా తెలియజేస్తాం.